దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవ సేవకులకి నాకు వందనాలు. నేను చెప్పబోయే మాట ఏంటంటే 4వ మాట, అంటే మత్తయి సువార్తమానము 27వ అధ్యాయము 46వ వచనం. నేను చదువుతాను. ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం అన్నమాట. అది అరబిక్ భాషలో ఉంది. అది తర్జుమా చేస్తే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని దేవుడు పలుకుతున్నాడు అనమాట. అంటే అసలుకి మనకి ఆ దేవుడిని చెయ్యి విడవకపోతే మనకి నిరీక్షణే లేదు, మన భక్తే లేదు, మన విశ్వాసమే లేదనమాట. ఎందుకు లేదని చెప్తున్నానంటే, అప్పుడు తండ్రి దేవుని చేయి విడవడానికి మన పాపాలు కారణమయ్యాయి. మన పాపాలు కారణమైనప్పుడు అప్పుడు కుమారుడు తన మీద మోసుకున్నాడు అనమాట. మన పాపాలన్నింటినీ తన మీద మోసుకొని సిద్ధపరచడానికి దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి తాను ఎన్నుకున్న ఒక మార్గం అన్నమాట. అప్పుడు ఏమైందంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి దేవుడు రావడం జరిగింది. అప్పుడు దేవుడు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడా అంటే ఎవరు స్థాపించారు. కానీ ఎందుకు అయితే మన పాపానికి నేను మీ కొరకు పాపంగా మార్చబడ్డాను, మన కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడు. నన్ను ఎన్నడూ చేయి విడివడి నా తండ్రి నన్ను చేయి విడిచాడు. అది వచ్చేసి యోహాను సువార్తమానము 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్తమానము 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఎందుకు విడిచిపెట్టలేదంటే, దేవుడికి ఇష్టమైన కార్యం ఆయన ఎప్పుడు చేస్తున్నాడు. మనం ఇష్టమైన కార్యం, ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేస్తూ ఉంటే మనల్ని ఎవరు చేయి విడిచిపెట్టాడు అనమాట. అట్లానే దేవుడికి ఇష్టమైన కార్యాన్ని కుమారుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, మన పాపం మొత్తం ఆయన మీద మోపబడడం ద్వారా విడిచిపెట్టడం జరిగింది. మన పాపముల నిమిత్తం ఆయన నలంగొట్టబడ్డాడు, వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడు. అది వచ్చేసి మనం సృష్టి ఆరంభం అవ్వ ఆదాము చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆదాము అవ్వ చేసిన పాపానికి దేవుడు ప్రాయచిత్తంగా చర్మపు చొక్కాలను చేయించి వాళ్ళకి తొడిగించాడు అనమాట. చర్మపు చొక్కలు ఎలా వస్తాయి? ఏదైనా ఒక బలి పశువును బలించడం ద్వారా చర్మం అనేది రావడం జరుగుతుందనమాట. అంటే అవ్వ అది పాపానికి వచ్చేసి ఒక చర్మపు చొక్కాను తొలగించి దాన్ని నివారించాడు. తర్వాత కయీను మొదలుకొని నోవాహు వరకు చేసిన పాపానికి ఎలా చేశాడంటే, దేవుడు జలప్రలయంను సృష్టించాడు. జలప్రలయం లప్పించిన తర్వాత వాళ్ళందరూ దాంట్లో కొట్టుకొని పోయిన తర్వాత నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలిందనమాట. నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలిన తర్వాత ఆ నోవాహు కుటుంబం మిగిలింది, విస్తరించింది, అభివృద్ధి పరచబడుతుంది. కానీ ఆ బ్లడ్ అనేది నోవాహు కుటుంబంలో అలానే కొనసాగించబడుతూ ఉందన్నమాట. ఆ బ్లడ్ అనేది కొనసాగించబడుతూ ఉంది కాబట్టి వాళ్ళ పాపం అనేది విస్తరించబడుతూ వస్తుందన్నమాట. దానికి సంబంధించి దేవుడు అనుకుంటాడు, ఇంకా వీళ్ళ పాపాల నిమిత్తమై నరుల రక్తము కోళ్ళ రక్తము నేను ఇచ్చిన ఏమన్నా ప్రళయాల వల్ల వీళ్ళ పాపాన్ని పోగొట్టలేను. దానికి దేవుడు ఏమనుకుంటాడంటే, ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్. నరుని రక్తం ద్వారానే ప్రాయచిత్తం కలుగుతుంది అని చెప్పి దేవుడే ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నాడు అనమాట.
ఎలా నిర్ణయించుకున్నాడంటే ఆయన ప్రవచనాలు ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన వచ్చాడు పుట్టుకడు గురించి, చావుని గురించి, మరణాన్ని గురించి, తిరిగి లేవడాన్ని గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవుడు ఈ లోకానికి రావడం జరిగిందనమాట. ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు వచ్చి పుట్టి అలానే ఉంటే మన పాపాలకి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఉండదు కదా. అందుకని దేవుడు మరణించాలంటే ఫస్ట్ ఆయన్ని అప్పగించుకోవాలి, సిలువ మరణానికి అప్పగించుకోవాలి. సిలువ మరణానికి అప్పగించుకోవాలంటే మన పాపం అంతా ఆయన మీద పడి ఆయన్ని దేవుడు వదిలిపెట్టాలన్నమాట. అంత పరమార్థం ఈ వాక్యంలో దేవుడు దాచి ఉంచాడనమాట. అందుకే దేవుడు దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఎందుకు విడిచాడంటే దేవుడు ఈ పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి విడిచిపెట్టడం జరిగిందనమాట. మన నిరీక్షణ, మన విశ్వాసం, మన భక్తి అనేది ఆయనలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎలా ఎదగాలంటే పచ్చని ఒలివ చెట్ల మొక్కల వలె ఎదగాలి. పాప పరిహారార్థమై దేవుడికి మనం ఎంతగానో తను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై రిక్తునిగా చేసుకున్న నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు రిక్తునిగా చేసుకున్నందువలన మాత్రమే చేయి విడవడం జరిగింది. వన్ అండ్ ఓన్లీ వన్ హోలీ గాడ్ వచ్చేసి జీసస్ క్రైస్ట్ మాత్రమే. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక.